The only thing holding you back from achieving your goal is fear. How to break free? Do you know? Fear is anticipation of pain that doesn't exist. Yes. Hi, this is Nagajyotsna, a personality, mindset and life coach. In this video, I am going to teach you what is fear, why we get fear, how to deal with fears. Fear is anticipation of pain that doesn't exist. It is our negative fantasy of what worse can happen in future. భయం అనేది లేని నొప్పిని ఊహించడం అన్నమాట. Fears are future possibilities, not the present realities. ఫియర్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచర్కి సంబంధించింది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, నేను ఈ డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో ఫ్యూచర్కి సంబంధించింది. ఎప్పుడూ కూడా ప్రజెంట్కి సంబంధించింది కాదు ఫియర్ అనేది. సో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అనేది మీరు ఇప్పుడే దాని మీద ఓవర్ థింక్ చేసేసి దాని మీద ఏం యాక్షన్ తీసుకోకుండా ఎన్ని మిస్ చేసుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? ఫియర్ ఈస్ ఏ పవర్ఫుల్ ఎమోషన్ డ్రివెన్ బై ఇమాజినేషన్ అండ్ ఎ డిజైర్ ఫర్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఫియర్ అనేది మనల్ని జాగ్రత్త చేస్తుంది. ఏవైనా పొటెన్షియల్ డేంజర్స్ ఉన్నాయి అని అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండు అని. అలా మంచిదే. బట్ కొన్నిసార్లు ఫియర్ ఏం చేస్తుందంటే ఇట్ హోల్డ్స్ అస్ బ్యాక్ ఫ్రమ్ ఎంబ్రేసింగ్ న్యూ ఆపర్చునిటీస్, ఎక్స్పీరియన్సెస్. అంటే మనకి కొత్త ఆపర్చునిటీస్ ఏవైనా వస్తూ ఉంటే వాటిని తీసుకోనీయకుండా ఆపుతుందన్నమాట. ఇది మన గ్రోత్కి మంచిది కాదు. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వైర్ని పట్టుకుంటే ఒక డేంజర్ ఉందనేది మనకు తెలుసు. సో ఆ వైర్ని పట్టుకోవాలంటే ఎక్కడ షాక్ కొడుతుందో, ఎక్కడ ప్రాణం పోతుందో అని చెప్పేసి భయంతో ఉంటాం. అది మేలు చేసే ఫియర్. బట్ కొన్ని ఫియర్స్ మన గ్రోత్ని మనమే స్టాప్ చేసుకునే ఫియర్స్గా మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఫియర్స్ అనేవి మన మైండ్ నుంచి, మన థాట్స్ నుంచి పుట్టినవి. సో దోస్ ఆర్ డ్రివెన్ బై ఇమాజినేషన్. దే స్టెమ్ ఫ్రమ్ అవర్ ఇమాజినేషన్ అండ్ ద పొటెన్షియల్ ఫర్ నెగటివ్ అవుట్కమ్స్ రాదర్ దాన్ ప్రజెంట్ రియాలిటీస్. మనం ఊహించుకునేవి ఏ లెవెల్కి ఉన్నాయి అని అంటే, నేను ఈ పని చేయడం వల్ల ఏం బ్యాడ్ జరుగుతుందో, ఎక్కడ మనీ లాస్ అవుతుందో, ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతాయో, లేదంటే ఎక్కడ నేను ఫెయిల్ అవుతానో, ఈ నెగిటివ్ అవుట్కమ్స్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట మీ ఇమాజినేషన్లో. అసలు ఫియర్స్ అనేవి ఇమాజినేషన్తో స్టార్ట్ అవుతాయి. మీ బ్రెయిన్లో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనల నుండి ఈ ఫియర్స్ వస్తాయి. తర్వాత రియాలిటీలో అది జరుగుతుందా లేదా అనేది ఎవరూ గ్యారంటీ లేదు. మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అది జరుగుతుందనేది గ్యారంటీ లేదు. దానికి విరుద్ధంగా అయినా జరగచ్చు, మీరు అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ ఎందుకు మీరు అట్లా నెగటివ్గా థింక్ చేస్తున్నారు? మంచిగా జరగచ్చు. మేబీ మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని మీరు వాళ్ళ నెగిటివ్గా థింక్ చేయొచ్చు. సో ఇక్కడ ఫియర్ అనేది ఏంటంటే జస్ట్ ఊహించుకునే ఒక ఫ్యూచర్ పాసిబిలిటీ అన్నమాట. అది ప్రజెంట్కి సంబంధించింది అస్సలు కాదు. ఇది ఫియర్ అంటే. అసలు ఎందుకు ఫియర్స్ వస్తాయి అని అంటే,
మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు, లైఫ్లో ఏదైనా కండిషనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న కుక్క పిల్ల వచ్చి కరిచిందనుకోండి, అప్పటి నుంచి మీరు కుక్కలంటే కొంచెం భయం పెంచుకోవడము అలా జరుగుండొచ్చు. లేదా మీరు జస్ట్ ఏదో వాక్ చేస్తుంటే ఒక చిన్న దూడ వచ్చి కొమ్ములతో కుమ్మిందనుకోండి, అప్పటి నుంచి మీకు కొంచెం యానిమల్స్ అన్నా లేదంటే వాటి వైపున వెళ్ళాలన్నా కొంచెం భయం ఉంటుందన్నమాట. అంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. ఇంకొన్ని ఏంటంటే, మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ అయ్యేది కాకుండా పక్కన వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా చూడటం వల్లనూ అవి కొన్ని భయాలు పుట్టుకొని వస్తాయి అన్నమాట. సో అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేనేమో, లేదంటే పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేనేమో అనే దాని గురించి కొన్ని ఫియర్స్ పుట్టుకొని రావచ్చు. సో ఇవి రీజన్స్ అన్నమాట ఫియర్స్ జనరేట్ అవ్వడానికి. హౌ టు డీల్ విత్ ఫియర్స్ని డీల్ చేయాలి అని అంటే, ఫస్ట్ ప్రజెంట్ మూమెంట్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ మీరు ఆ ఫియర్ గురించి ఆలోచించాలి. ఎందుకు వస్తూ ఉంది? వై ఐ ఆమ్ గెటింగ్ దట్ ఫియర్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ టేక్ యాక్షన్? వాట్ విల్ నాట్ హ్యాపెన్ ఇఫ్ ఐ డోంట్ టేక్ యాక్షన్? ఈ కారణాలన్నీ లిస్ట్ డౌన్ చేయండి. తర్వాత ఒకవేళ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ భయం వచ్చింది అని అంటే, రిమెంబర్ దాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు సమ్వన్, దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ విల్ హ్యాపెన్ టు యూ ఆల్సో. ఒకరికి అలా జరిగింది కాబట్టి మీకు కూడా అలానే జరుగుతుందనేది గ్యారంటీ లేదు. మీకు ఇంకో వేలో జరగచ్చేమో. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని అదే జరుగుతుంది అనేది ఫిక్స్ అయిపోతారు? అంతకంటే బెటర్గా జరగచ్చేమో. ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. దానివల్ల మీరు ఏం మిస్ అవుతారు, ఎలాంటి ఆపర్చునిటీస్ని లూజ్ చేసుకుంటున్నారు అనే దాని మీద ఒకసారి థింక్ చేయండి. తర్వాత ఎప్పుడూ కూడా ఫియర్స్ అనేవి నా మైండ్లో నుంచి వచ్చినవి, అవి రియాలిటీ కాదు అనేది మీ బ్రెయిన్కి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అది రికగ్నైజ్ చేయాలి మీరు. ఇవి మన ఊహాగానాలు, అవి రియాలిటీ కాదు. తర్వాత ఈ ఫియర్స్కి ఒక జస్టిఫికేషన్ కూడా ఉండదు. అవి ఎందుకు వస్తున్నాయి, అలానే జరుగుతాయా అనేది కూడా. సో రికగ్నైజింగ్ దట్ దే ఆర్ నాట్ అన్గ్రౌండెడ్. By focusing on the present moment and recognizing they are not ungrounded, we can find a great sense of peace and face challenges with so much confidence. ఇది కానీ మీరు మైండ్లో పెట్టుకున్నారు, తర్వాత దీని గురించి రియలైజ్ అయ్యారు అని అంటే, అసలు మీరు ఇంకా ఛాలెంజెస్ని చాలా కాన్ఫిడెన్స్తో ఫేస్ చేస్తారనమాట. భయాలు అనేవి రావు. ఈవెన్ భయం ఉన్నా కూడా కరేజ్తో ముందుకెళ్తాం. వాట్ ఈస్ కరేజ్? ఇట్స్ ద ఎబిలిటీ టు టేక్ యాక్షన్ డెస్పైట్ హ్యావింగ్ ఫియర్. చాలామంది కరేజ్ అంటే అసలు భయం లేదు అని అనుకుంటారు. నో, భయం ఉన్నా కూడా స్టెప్ తీసుకోవడం అన్నమాట. భయపడుతూనే మన గ్రోత్ కోసం ఒక స్టెప్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక స్టెప్ మూవ్ అవుతున్నాం అన్నమాట ముందుకి. అది కరేజ్. సో ఎప్పుడైనా కానీ ఫియర్స్ వచ్చినప్పుడు మనం కరేజ్తో ముందుకెళ్ళాలి, అక్కడితో ఆగిపోకూడదు. దానివల్ల we will miss the opportunities, we will lose the time, we lose our growth or we delay our growth. సో కొంతమందికి చిన్న చిన్న భయాలు ఉంటాయి. లిఫ్ట్లో వెళ్ళాలన్నా లేకపోతే ఎస్కలేటర్ ఎక్కాలన్నా అవన్నీ చిన్న చిన్నవి. జస్ట్ 1 or 2 times ఎవరైనా దగ్గరుండి హెల్ప్ చేస్తే 3rd time వాళ్ళే నేర్చేసుకుంటారు. దానివల్ల వాళ్ళ పెద్ద గ్రోత్ అనేది ఆగిపోవడము అలాంటివి ఏమి ఉండవు. కానీ
ఇవి కొంతమందికి స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేయాలన్నా, లేదంటే ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, లేదంటే నీట్ క్వాలిఫై కావాలన్నా చాలా భయం పెట్టుకుంటారు. నేను కొడతానో లేదో సీటు, లేదంటే ఈ కాంపిటీషన్లో నిలబడతానో లేదో, స్టేజ్ మీద బాగా పర్ఫామ్ చేస్తానో లేదో, ఇవన్నీ భయాలన్నమాట. ఈ భయాలన్నిటినీ ఆపాలి అని అంటే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. ప్రజెంట్ మూమెంట్లో మనం మన ఫోకస్ని ఉంచాలన్నమాట. బై ఫోకసింగ్ ఆన్ ది ప్రజెంట్ మూమెంట్ అండ్ టేకింగ్ యాక్షన్ with these two essential steps we can overcome the fear. ఎలా అంటారా, ప్రజెంట్ మూమెంట్ మీద ఫోకస్ చేసినప్పుడు మన మైండ్ స్టేబుల్గా ఉంటుంది. వీ కెన్ స్టెబిలైజ్ అవర్ మైండ్. ప్రజెంట్ మూమెంట్ హెల్ప్స్ ద గ్రౌండ్ ఆఫ్ మైండ్. మీరు ఫ్లక్చుయేట్ అవుతున్నారనుకోండి, అది చేస్తే ఇదవుతుందేమో, ఇలా చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అనేవి కాకుండా, నేను ఇది చేస్తున్నాను, ఈ ప్రజెంట్లో ఇదే, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా జస్ట్ ప్రజెంట్లో నేను ఇది యాక్షన్ తీసుకుంటున్నాను, నా దగ్గర ఈ ప్లాన్స్ ఉన్నాయి, అంతే. సో ఒకదానికి స్టిక్ అయ్యి మీరు యాక్షన్ తీసుకున్నారు అంటే మీ మైండ్ ఒకదాని మీదనే ఫోకస్ చేస్తుంది. రిమెంబర్ దట్ where our focus goes, our energy goes. Where energy goes, action takes place. Where action takes place, you can see the result. సో ఎప్పుడైతే మనము మన మైండ్ని స్టెబిలైజ్ చేసి యాక్షన్ తీసుకుంటామో, మనము ఫియర్ క్రియేట్ చేసే థాట్స్ని, ఫ్యూచర్కి సంబంధించినవి అవన్నీ తగ్గించేయచ్చు అన్నమాట. నెక్స్ట్, ఈ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్, తర్వాత యాంగ్జైటీ, ఇవన్నీ కూడా మనము తగ్గించవచ్చు. ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకుంటా కొద్ది కొద్దిగా ముందుకెళ్తూ ఉన్నామనుకోండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో దానివల్ల మీకు ఓకే, ఇది అసలు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంది, సో నేను ఇంకా ముందుకెళ్తాను అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారనమాట. సో ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసేసుకోండి. ఇంకోటి, ఫెయిల్ అవుతానేమో, వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఏమీ వద్దు, అవన్నీ అలాంటి ఆలోచనలు వద్దు. ఫెయిల్యూర్ అనేది లేదు అసలు. మీరు ఇంకోటి కొత్తది నేర్చుకుంటారు, అంతేగాని ఫెయిల్ అవ్వడం అనేది లేదు. తర్వాత వేరే వాళ్ళు జడ్జి చేస్తారేమో అనే వాటికి స్థానం ఇవ్వకండి. మీ గ్రోత్ మీరు చూసుకోండి. ఎవరైనా కానీ కొత్త ఫీల్డ్లోకి, కొత్త ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫెయిల్ అవుతాము, తర్వాత మళ్ళీ ఫెయిల్ అండ్ ఫార్వర్డ్ ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనము చిన్నప్పుడు నడక నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ బోర్లో పడతాం, తర్వాత పాకుతాం, తర్వాత చిన్న చిన్న అడుగులు వేస్తాం. ఆ అడుగులు వేసేటప్పుడు పడతాము. అరే పడుతున్నారు కదా అని చెప్పేసి పేరెంట్స్ వెళ్ళి వాడికి హెల్ప్ చేశారనుకోండి, నడక కొద్దిగా లేట్ అవుతుంది. అదే వాడే లేవడము, వాడే కొద్దిగా నడవడము చేశారనుకోండి, చాలా ఫాస్ట్గా నడక నేర్చుకుంటారనమాట. సేమ్ అలానే ఏది కూడా అన్నోన్ జోన్లోకి వెళ్తున్నప్పుడు కొంచెం భయాలు అనేవి కామన్, ఎందుకంటే మనకు దాని మీద అవేర్నెస్ లేదు. కానీ ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి కొంచెం కరేజ్ తీసుకొని ముందుకెళ్ళాలన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఫియర్స్ని డీల్ చేయాలి అని అంటే ప్రజెంట్ మూమెంట్ గురించి థింక్ చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలి, తర్వాత దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవాలి. ఆటోమేటిక్గా మీరు స్టెప్ బై స్టెప్ ఆ భయం అనేది పోగొట్టుకుంటూ వస్తారు. తర్వాత అందులో ఉన్న డెప్త్ ఏంటి అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. సో దేనికి భయపడకండి. ఎప్పుడైనా కానీ మిమ్మల్ని మీరు అన్కంఫర్టబుల్ జోన్లోకి పుష్ చేసుకోండి.
అలా పుష్ చేయడం వల్ల చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ ఆపర్చునిటీస్లోనే మీ గ్రోత్ మీరు చూసుకోగలుగుతారు. సో ఫియర్స్ని డీల్ చేయడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు అన్కంఫర్ట్ జోన్లోకి పుష్ చేసుకుంటే కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్త నాలెడ్జ్, తెలియని విషయాలన్నీ తెలుసుకోవడము, కొత్త ఆపర్చునిటీస్ మీరు చూడగలుగుతారనమాట. రిమెంబర్ దట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్ ఈజ్ బిగ్గర్ దాన్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్. మీరు యాక్షన్ తీసుకొని మిస్టేక్ చేసినా పర్వాలేదు, బట్ యాక్షన్ తీసుకోకుండా నేను వాళ్ళలాగా ఫెయిల్ అవ్వలేదు, అమ్మ నేనేమి లాస్ అవ్వకుండా అలానే ఉన్నాను అనే ఉన్నారనుకోండి, ఫెయిల్ అయినోడు, మిస్టేక్ చేసినోడు మీకంటే ఎప్పుడూ కూడా ఒక స్టెప్ ముందుగానే ఉంటాడు. మీరే ఒక స్టెప్ వెనక ఉంటారు. ఎప్పుడూ కూడా చాలామంది నేనేం యాక్షన్ తీసుకోకుండా ఉంటే నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు, ఇట్లా ఎందుకు ఊరికే టెన్షను, లేనిపోని రిస్కులు తీసుకోవడము, దాని బదులు ఊరికే కూర్చుంటే సరిపోతుంది అని అనుకుంటే మీ గ్రోత్ని మీరే ఆపేసుకుంటున్నట్టు. వాళ్ళు మిస్టేక్ చేసినా అట్లీస్ట్ ఒక స్టెప్ వేరేది నేర్చుకుంటున్నారు ఆ ఫెయిల్ అవ్వడం వలన, ఆ మిస్టేక్ చేయడం వలన. బట్ మీరు అసలు ఏదైనా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీ గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. మీరు ఏం మిస్టేక్స్ లేకుండా సేఫ్గా ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు అని అంటే మీ ఎక్స్పీరియన్స్ మీద మిస్టేక్ చేసిన వాడి ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ ఫెయిల్ అయినా పర్వాలే, మిస్టేక్ అయినా పర్వాలే, యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇన్యాక్షన్తో మీరు ఏం యాక్షన్ తీసుకోకుండా అలానే ఉండి నాకేమీ లాస్ అవ్వలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ మీరు ఎంత టైము, ఎన్ని ఆపర్చునిటీసు, మీరు ఎంత కాన్ఫిడెన్స్ని లూజ్ చేసుకుంటున్నారు అనేది ఆ మిస్టేక్ చేసిన పర్సన్తో కంపేర్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. సో ఎప్పుడు కూడా మిస్టేక్ చేసినా పర్వాలేదు, బట్ యాక్షన్ తీసుకోకుండా ఉండకండి, మనం చాలా లూజ్ అవుతాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రోత్ అనేది ఇబ్బందుల్లోనే ఉంటుంది, స్టెబిలిటీలో ఉండదు. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ కంఫర్టబుల్ జోన్. అన్కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళినప్పుడే మన గ్రోత్ని మనం చూడగలుగుతాం. సో ఫియర్స్ని డీల్ చేయండి, కరేజ్ని తీసుకోండి. భయం ఉన్నా కూడా ఒక స్టెప్ ముందుకి వేయడానికి యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ. మీకేమైనా టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేదా మీకు ఏ ఫియర్స్ ఉన్నాయో కమెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏమైనా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.